వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరికీ శుభోదయం. మా ఇంట్లో ఏమేమి కూరగాయలు వెళ్తున్నాయో, మా గార్డెన్లో నేను ఏమేమి చెట్లు వేసానో చూపిస్తాను చూడండి. అన్నీ ఏమేమి కూరగాయలు వెళ్తున్నాయో కూడా చూస్తాను. మా ఛానల్ అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇంకో చూడండి, ఇక్కడైతే గోకరకాయ వేసాను. గోకరకాయ ఇప్పుడే కాస్తుంది, మంచిగా పూత వచ్చింది. గోకరకాయ పడ్డదనమాట. ఇక్కడ నుంచి ఇంత లైన్ వేసాను. ఆ మధ్యలో గోంగూర చెట్టు చనిపోయింది, కానీ ఇక్కడ మాత్రం టమాటాలు వేసాను. ఇక్కడ లైన్ మొత్తము టమాటాలు కూడా కాస్తున్నాయి, చూస్తున్నారు కదా. టమాటాలో కూడా రోగం వచ్చేసింది, చెట్లు అన్నీ చాలా చచ్చిపోయినాయి. మేము ఒక లైన్ మొత్తం వేస్తే 4-5 చెట్లు చనిపోయినాయి అన్నమాట. ఇదైతే లోకల్ టమాటా మేము వేసుకుంది, అయితే బాగుంటాయి టేస్ట్ కూడా అని వేసుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఇంత పొడుగు వేసుకుంటూ పోయినాయి. ఇక్కడ బెండకాయ చెట్లు వేసాము. బెండకాయలు చూస్తున్నారు కదా, మస్తు బాగా వస్తాయి బెండకాయలు కూడా. మేమైతే మా అమ్మ వాళ్ళకి, మా అత్తయ్య వాళ్ళకి, మాకు ఇంతవరకు సరిపోతున్నాయి బెండకాయలు. అయితే చాలా ఎక్కువనే వెళ్తున్నాయి అనుకుంటా. ఇంకోది కూరగాయలలో ఏం కూరగాయలు రారాజు అంటే వంకాయ. మా ఇంట్లో కూడా వంకాయ రారాజు అయిపోయింది, చాలా వంకాయలు వెళ్తున్నాయి అన్నమాట. చూడండి ఎన్ని వంకాయలు వెళ్తున్నాయో. మాకైతే మంచిగా ఉన్నాయి చెట్లు కూడా బాగున్నాయి. ముళ్ళొంకాయ అన్నమాట. మాకైతే గుండొంకాయ టేస్ట్ కూడా బాగుంటుందంట, కర్రీ కూడా మేమైతే వండుకున్నాము. ఎక్కువ గ్రోత్ ఎక్కువ ఉన్నాయి అంటే వంకాయ చెట్లు గ్రోత్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే కంది చెట్లు వేసాము కొన్ని. అయితే ఇవైతే బీర చెట్లు ఇంకొక వేసాను, ఒకటే వేసాను బీర చెట్టు, ఒకటే మొలిసింది. తర్వాత ఇదైతే దొండ చెట్టు తీగ వారుతుంది, పందిరి వేసాము. ఇక ఈ గోంగూర చెట్లు అయితే మేము ఇంతకుముందు 2-3 సార్లు అనుకున్నాం, మా వరకైతే సరిపోతుంది. ఇక్కడ చిక్కుడు వేసాను, మెల్లవలేదు అసలు సరిగా. ఇక ఇక్కడైతే బంతి చెట్లు మా పూజకి సరిపోతాయి. అండ్ మునగ చెట్టు వేసాను, వాటర్ పడతాయి కదా అక్కడ ఉంచాను. ఇక్కడ అంతా నిలుపుతోటి వేసాను అనమాట. అంత వేసానంటే ఈ చిన్న చెట్లు అంతా మా ఇంట్లో మేము నారు పోస్తే వచ్చినవి వెంకకి వేసాను, అందుకే చిన్నగా ఉన్నాయి. అక్కడ పెద్దగా ఉన్నాయేమో మేము కొనుక్కొచ్చుకున్నాయి. ఈ చిన్న చెట్లకు అప్పుడే మిరపకాయలు కాస్తున్నాయి, అవి పెద్ద ఇటు కూడా కలుస్తున్నాయి. ఇవేమో లడ్డు మిరపకాయలు, చూపిస్తాను చూడండి. ఇవి లడ్డు కాస్తున్నాయి. అక్కడైతే తేజ మిరపకాయలు కాస్తున్నాయి పెద్ద చెట్లకి, కారం ఎక్కువగా ఉంటుంది కదా, అవేమో పెద్దవి కాస్తున్నాయి. ఇంతవరకు అయితే మిరపతోట వేసుకున్నాం. ఇక్కడ బచ్చల కూర వేసాను, కొన్ని చెట్లు ములిసినవి. మా పప్పులో కూడా వేసుకోవడానికి ఎక్కడ వస్తాయని మా ఇంట్లో వరకే. ఇంకా ఇవి అయితే క్యారెట్ చెట్లు, ఒక వీడియోలో కూడా చెప్పాను. ఇవి క్యారెట్ చెట్లు ఇప్పుడైతే ఇంత పెద్దగా అయినవి, ఇంకా రాలేదు కింద క్యారెట్ అయితే. ఇక్కడ పాలకూర వేసాను, ఈ పాలకూరని కోసేసాను. ఇదైతే పత్తి చెట్లు, అందరికి తెలిసే ఉంటుండొచ్చు, పచ్చి పసుపు చెట్లు అనమాట ఇవైతే. ఇక్కడ పూల చెట్లు పెట్టాను. మేము ఈ మధ్యలో వచ్చాం కాబట్టి ఎక్కువ చెట్లు ఏమి వేయలేదు. ఇదైతే ఈ చెట్టు తెలుసుంటే అందరు కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఏం చెట్టు చెప్తాను నేను కూడా. ఇవైతే ఎల్లిపాయ పీకలు అనమాట. ఇవి ఎల్లిపాయ పీకలు చూడండి, ఎల్లిపాయలు పెట్టాను, పీకలు వచ్చేసినాయి. దాని కింద ఎల్లిపాయలు కాస్తే కంపల్సరీ చూపిస్తాను. ఇదైతే తెలుసు కదా అందరికీ, కాకర చెట్టు పెట్టాను. కాకర చెట్టు, ఆనుగ చెట్లు ఒక్కనే ఉన్నాయి. కాకరకాయలు ఏమి వెళ్తలేవు ఎక్కువ, ఒక 3-4 వెళ్ళినట్టున్నాయి. ఇక్కడ మాత్రం వచ్చేసి పెసరసేను వేసాను. నేను ఫస్ట్లో పెసరకాయ మంచి కాసింది, కానీ మా ఇంట్లో పందికి కూరడయ్యి అన్ని పెసరకాయలు మొత్తం తినేస్తుందండి. ఒక్కడు కూడా రాడైతలేదు, దానికి ఎన్ని మందులు పెట్టినా చచ్చిపోతలేదు. చూడండి పెసరకాయ మొత్తం తినిపోతుంది, ఆ పురుగు ఉంది ఇన్ని రోజులు. అసలు ఆ పెసరకాయ వెళ్తలేదు మాకైతే. మేము మా ఇంట్లో వెళ్ళిన కూరగాయలతోని మా ఊరిని రెడీ చేశాను చూడండి. మేమే పండించినాము. ఇందులో అన్ని కూరగాయలు, పాలకూర కానీ, బచ్చల కూర కానీ, సొరకాయ కానీ, బెండకాయ కానీ, అండ్ మనకు వంకాయ కానీ, అండ్ కాకరకాయ కానీ, టమాటా కానీ, ఆలుగడ్డ ఒక్కటి కాదు, పచ్చిమిర్చి అండ్ గోకరకాయ, ఇవన్నీ నేను ప్రతి ఒక్కటి నేనే పండించిన కూరగాయలు. అందుకే మేమే రైతన్నని రెడీ చేసుకున్నాం మా ఊరిని. మా ఊరు బాగుంటే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను.